ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2026 జూన్ 27 శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, త్రయోదశి తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 5:31 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:34 ఉంది. ఈ రోజు త్రయోదశి తిథి అనురాధ నక్షత్రం ఉందండి. త్రయోదశి తిథి రాత్రి 12:28 వరకు ఉంది. తదుపరి చతుర్దశి తిథి వస్తుంది. అనురాధ నక్షత్రం రాత్రి 10:39 వరకు ఉంది. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది. యోగం సాధ్యం మధ్యాహ్నం 1:52 వరకు ఉంది. తదుపరి శుభం కరణం కౌలువ ఉదయం 11:35 వరకు ఉంది. తదుపరి తైతుల రాత్రి 12:28 వరకు ఉంది. తదుపరి గరజి. ఈరోజు ఉన్న శుభ సమయాల గురించి తెలుసుకుందామండి. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 5 గంటల వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి 12:45 వరకు ఉంది. అమృత కాలం ఉదయం 11:18 నుండి 1:03 వరకు ఉంది. శుభ సమయం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు ఉంది. ఇంక ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాల గురించి తెలుసుకుందామండి. ఈ రోజు శేషవత్యం తెల్లవారుజామున 4:51 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 5:28 నుండి 7:12 వరకు ఉంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు ఉంది. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు ఉంది. గుళిక కాలం తెల్లవారుజామున 5:48 నుండి 7:26 వరకు ఉంది. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన పండుగలు పర్వదినాల గురించి తెలుసుకుందామండి. ఈ రోజు శనివారం, అలాగే త్రయోదశి తిథి ఉంది కాబట్టి ఈ రోజు శని త్రయోదశిగా అయితే జరుపుకోవాలి. అలాగే ఈ రోజు ప్రదోష వ్రతం కూడా ఉందండి. శని త్రయోదశి అనురాధ నక్షత్రం జ్యేష్ఠ మాసంలో రావడం చాలా అరుదుగా వస్తుందండి. కాబట్టి ఈరోజు ఎవరైనా ఏలినాటి శని దోషాలతో బాధపడేవారు ఈరోజు తప్పకుండా శనిదేవునికి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని దానాలు పరిహారాలు పాటించండి. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు పంచాంగం ప్రకారం ముఖ్యంగా వివాహం, గృహారంభం, గృహప్రవేశం, ప్రతిష్టాపన, అక్షరాభ్యాసం, ఉపనయనం, నామకరణం వంటి ముఖ్యమైన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చండి. మీరు ఇటువంటి శుభకార్యాలు నిర్వహించుకునేటప్పుడు మీ జన్మ లేదా నామ నక్షత్రాన్ని చూసుకుని మీకు అనుకూలంగా ఉంటే మాత్రమే ఈ శుభకార్యాలు నిర్వహించుకోవాలి. ఈ రోజు నుండి వచ్చే పంచాంగం వీడియోలో కొన్ని మార్పులు అయితే చేద్దాం అనుకుంటున్నానండి. ఈ రోజు నుండి నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అయితే అడుగుతాను. దానికి జవాబు మీరు కామెంట్ల రూపంలో నాకు అందించండి. ఎందుకు ఇలా అని అంటే మీకు ఈ ప్రశ్నల వల్ల కొద్దిగా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. అలాగే ఈ వీడియోల్ని డైలీ ఎవరు ఫాలో అవుతున్నారు అనేది కూడా నాకు తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు నుండి వచ్చే పంచాంగం వీడియోలో ఈ చిన్న మార్పు అయితే చేస్తున్నానండి. ఈ మార్పు మీకు నచ్చితే నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మరి ఈ రోజు ప్రశ్న ఏమిటనేది తెలుసుకుందామా? తెలుగు సంవత్సరం ఏ మాసంతో ప్రారంభం అవుతుంది? మొదటిగా ఎవరైతే సరైన సమాధానం చెప్తారో వారి కామెంట్ నేను పిన్ చేసి పెడతాను. అంతేనండి. చూసారు కదా, ఇది ఈరోజు పంచాంగ వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.